లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో హస్తానక్షత్రం యొక్క సంపూర్ణ విశ్లేషణ, హస్తానక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు, కారకత్వాలు ఏంటివి, అలాగే వీరి యొక్క చేసుకోవాల్సిన శాంతులు ఏమిటి పుట్టినప్పుడు, అలాగే ఈ నక్షత్రం వారు చేసుకోవాల్సిన జపాలు ఏంటి, ఏ సూత్రాలు ఆరాధించాలి, ఎలాంటి రెమెడీలు చేసుకోవాలి, అవసరం ఈ దశ నడిచేటప్పుడు కానీ, ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ, హస్త నక్షత్రంలో చంద్రుడు జాతకంలో బాగాలేనప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరిస్తున్నాను. ఈ హస్త నక్షత్రం కన్యా రాశిలో ఉంటుంది, 4 పాదాలు కూడా. ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. ఈ హస్తానక్షత్ర చంద్రుడు అయినప్పటికీ కూడా ఈ హస్తానక్షత్రానికి ఆదిత్య అనే పేరు గల సూర్య అనే ఒక దేవత అధిపతి ఉంటాడు. దేవగణానికి చెందిన జంతువు ఇది. ఈ నక్షత్రం దున్నపోతు దీని యొక్క యోని. ఈ నక్షత్రాన్ని ఆశ్రయించి ఆరాధన జరిపేవారికి ఛాయలతో సూర్యుడు సర్వారిష్టాలు తొలగిస్తాడు. అత్యంత రమణీయమైన కళ్ళతో ఈ నక్షత్రంలో పుట్టిన వారు ఉంటారు. అంటే వీళ్ళు కళ్ళు చాలా అందంగా ఉంటాయన్నమాట. సిగ్గే వీరికి సింగారం. ఆడపిల్లలైతే ఇంకా చాలా అందంగా ఉంటారు. ఆడవారికి ఉండవలసిన అనుకూలన్నీ కూడా ఈ నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలకు ఉంటాయి. స్త్రీలకు బానిసగా బతకడానికి ఇష్టపడరు. అంటే వీరు ఎవరి చేతి కింద కూడా అణిగిమణిగి ఉండాలని అనుకోరు. స్వతంత్రంగా జీవించాలనే ఆలోచనతోనే ఉంటారు వీరు ఎక్కువగా. మనసులోని మాట అంత త్వరగా బయట పెట్టరు. దీనివల్ల ఇతరులను వీటిని తప్పుగా అర్థం చేసుకుంటుంటారు. సర్వసాధారణంగా తల్లిదండ్రులు మంచి ఆస్తిపరులై ఉంటారు వీరికి పుట్టినవాడు. మూలా నక్షత్రంలో పుట్టినవాడితో వివాహం చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి చేసుకోకపోవడమే మంచిది. వీరు సర్వసాధారణంగా మొదటి సంతానం మగ సంతానమై ఉంటుంది. వీరికి సంతానం వలన సుఖశాంతులు కూడా లభిస్తాయి. వృద్ధాప్యంలో నరాలకు సంబంధించిన వ్యాధులు, రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకనగా న్యాచురల్ జొడైక్ లోపల కన్యా రాశి రోగస్థానం. బుధుడు నరాలకు సంబంధించిన గ్రహము కాబట్టి ఈ హస్తానక్షత్రంలో పుట్టిన వారికి నర్వస్ సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం కానీ, రక్తపోటుకు సంబంధించిన అవకాశాలు కానీ వచ్చే అవకాశం. ఇది భూతత్వ రాశి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భుజాల కింద ఒక పుట్టుమచ్చ ఉండే అవకాశం కూడా ఉంటుంది వీరికి. నవ్వుతో పువ్వులను సాగచక్యం ఉంటుంది. వీరితో స్నేహం చేస్తే వాళ్ళ నవ్వులతోనే మన యొక్క మనసును ఆనందపరుస్తారు. ఎంత డిప్రెషన్లో ఉన్న మనుషులైనా కూడా ఈ హస్తానక్షత్రం వారితో కొంతసేపు ముచ్చటిస్తే మన మనసులోని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం కానీ దురదృష్టం కానీ చెప్పకుండా వస్తుంది వీరికి. అంటే జీవితంలో అన్నీ ఒక సాధారణ పద్ధతిలో కాకుండా తుఫాన్లలాగా ఒకసారి విపరీతమైన అదృష్టము, ఒకసారి విపరీతమైన కష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది చంద్రుడు ఎట్లయితే పౌర్ణమికు నిండు చంద్రునిగా, అమావాస్యకు పూర్తిగా కనిపించకుండా క్షీణచంద్రునిగా ఉంటాడో అలాగా చంద్రుని యొక్క ఎత్తుతగ్గులాగానే వీళ్ళ జీవితం కూడా అలాగే ఉంటుంది. దైవానుగ్రహం వలన వీరు పనులు సాధిస్తారు. దైవానుగ్రహం వీరికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే హస్తానక్షత్రము లాభాధిపతి నక్షత్రము. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అంటే కోరికలు తీర్చే రాశి అన్నమాట. కోరికలు తీర్చే రాశికి అధిపతి 11వ స్థానానికి అధిపతి అయిన చంద్రుడు నక్షత్రంలో ఈ హస్త నక్షత్రం ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఇది 6వ స్థానం అంటే రోగస్థానమే కాకుండా కూడా సర్వీస్ ఓరియంటెడ్ 6వ స్థానం అంటే సేవా భావం కలిగింది కాబట్టి వీరు ఏం సర్వీస్ చేసినా, ఏ ఉద్యోగం చేసినా అందులో మంచి లాభాలు ఉంటాయి. అన్ని రకాలుగా వీరికి కాళ్ళ దగ్గరికి అన్ని రకాల అదృష్టాలు కలిసి వస్తాయి. వీళ్ళకి కావాల్సిన అన్ని కూడా వీళ్ళు కష్టపడకుండానే వీళ్ళ జీవితంలో లభిస్తాయి. ఇక వృత్తి వ్యాపారాల్లో మంచి ఉన్నత స్థాయిలో ఉంటారు. మంచి బాస్గానే ఉండగలుగుతారు వీళ్ళు. ఏదో చిన్న మోచేతి కింద పనిచేసే వాళ్ళలాగా ఉండరు. ఉన్నత విద్య ఉన్నా లేకపోయినా కూడా మంచి ఆర్గనైజింగ్ కెపాసిటీ వీళ్ళకు ఉంటుంది. ఏ పని చేసినా కూడా మంచి సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేసే వీళ్ళ హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగా ఉంటుంది. 30 సంవత్సరాల వయసు వరకు జీవితం కొంత ఒడిదుడుకులుగా మామూలుగా గడిచిపోతుంటుంది. ఆ తర్వాత నుండి మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు జీవితంలో.
ఈ నక్షత్రంలో పుట్టిన వారి భర్త లేదా భార్యకు నడి వయస్సులో కొన్ని సెక్స్ సంబంధ విపరీత భావాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దగ్గు, జలుబు సంబంధ వ్యాధులు తరచుగా చికాకు కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ దగ్గు, జలుబు సంబంధ వ్యాధులు ఈ భూతత్వ రాశులు ఎవరికైనా సరే వృషభమైన, కన్యా అయినా మకరమైన రాశుల వారికి తప్పకుండా ఉంటుంది. ఈ హస్త నక్షత్రం భూతత్వ రాశిలో ఉంది కాబట్టి వీరికి ఈ అనారోగ్య సమస్యలు ఫ్రీక్వెంట్గా సీజనల్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి శాంతులు ఏమంటే ఇప్పుడు ఇది దేవగణ నక్షత్రం, యోని దున్న. ఈ నక్షత్రమునకు దోషం లేదని, ఏ నక్షత్రంలో పుట్టినా దోషం లేదని చెప్తారు, కానీ 1, 2, 4 పాదంలో దోషం లేదు. 3వ పాదంలో పుత్రుడు జన్మించిన తండ్రికిని, పుత్రిక జన్మించిన తల్లికిని దోషం ఉందని కొందరి మతం. ఇక శాంతులు ఏంటంటే ఈ 3వ నక్షత్రానికి ఆద్య వీక్షణ చేయాల్సి ఉంటుంది. ఆద్య వీక్షణ అంటే శిశువు పుట్టిన వెంటనే తండ్రి డైరెక్ట్గా శిశువు యొక్క ముఖం చూడకుండా ఆ నూనెలో ముఖం చూసిన తర్వాతనే ఆ శిశువు యొక్క ముఖాన్ని తండ్రి చూడాల్సి ఉంటుంది. అంతవరకు చూడకుండా ఉండడమే మంచిది. దానివల్ల దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. హస్తానక్షత్రంలో జన్మించిన వారికి బుధ దశ మార్గదశగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బుధ దశ నడుస్తున్న సమయంలో కొంత వీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాల్లో కానీ, ఏమైనా అవసరమైన సర్జరీ జరగాల్సిన ఆపరేషన్ చేసేటప్పుడు కానీ, చేయాల్సినప్పుడు కానీ కొంత చూసుకొని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. స్త్రీ అయితే గౌరవవంతురాలు, ఐశ్వర్యవంతురాలు, దేవతా భక్తి, గురుభక్తి కలిగినదై ఉంటుంది. శాస్త్రంలో గురుముఖంగా చదివిన అమ్మాయి అయి ఉంటుంది. అన్ని రకాల మర్మాలు తెలిసి ఉంటుంది అమ్మాయికి. సశీలవంతురాలు, సౌందర్యవంతురాలు కూడా అవుతుంది. ఈమెను చేసుకున్నవాడు ఒక మంచి అదృష్టవంతుడైన భర్త అయి ఉంటాడు. ఇక పురుషుల లక్షణాలను పరిశీలిస్తే విద్య నేర్చిన వాడును, పరులకు ఉపకారం చేయవాడును, ధనవంతుడును, అందము ధైర్యం కలవాడు అయి ఉంటాడు. విద్యయందు మంచి ఆరితేరిన వాడై ఉంటాడు. రకరకాల సబ్జెక్ట్స్లలో డిగ్రీలు సంపాదించుకున్నవాడు ఉంటాడు. భోగభాగ్యాలు అనుభవించేవాడై ఉంటాడు. సమస్త విషయంలో తెలిసిన వాడై ఉంటాడు. మంచి ధారణా శక్తి ఉంటుంది. విశ్వాసము కలవాడను అయి ఉంటారు. జ్యోతిష్యంలో కూడా ప్రావీణ్యత ఉంటుంది వీరికి కొందరికి. ప్రతి పని అందును నేర్పు కలిగి ఉంటారు. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి. దానగుణాలు కలవారగుదురు. ఒకప్పుడు డబ్బు చంద్రుడిలాగానే, క్షీణచంద్రుడు పూర్ణచంద్రుడిలాగానే డబ్బు విషయంలో కూడా వీరికి ఒకసారి ఉంటుంది, ఒకసారి ఇబ్బంది కలుగుతుంటుంది. ఇలాగా కొంత ఇబ్బందులు ఒడిదుడుకులతోనే జీవితం గడిచిపోతూ ఉంటుంది. కొద్దిగా 25 సంవత్సరాలకు యోగ దశ ప్రారంభమవుతుంది. 40 సంవత్సరాలకు మంచి అధికార ప్రాప్తి, ఉద్యోగం చేస్తే వ్యాపారం చేసిన మంచి అధికార ప్రాప్తి లభిస్తుంది. మంచి పదవులు చేపడతారు జీవితంలో. 40 నుంచి 72 లేదా 80 సంవత్సరాల వరకు మహాయోగాన్ని అనుభవిస్తారు వీళ్ళు. మంచి యోగ జీవితం ఉంటుంది వీరికి. 1వ పాదం వారు ఆచారవంతుడు, అసహనుడు, కొద్దిగా పేషెన్స్ తక్కువగా ఉంటుందన్నమాట. ఇతరుల హృదయాన్ని బాగా తెలిసినవాడు. ప్రయత్నించిన ప్రతి పనిని సులువుగా నెరవేర్చేవాడవుతుంది. 20 సంవత్సరాల నుండి అధికార ప్రాప్తి, 30 సంవత్సరాల్లో పుత్ర సంతానం కలుగుతుంది. సుఖశాంతులు కలుగుతాయి. ప్రయాణంలందు ఎక్కువ ప్రీతి, ఇష్టం. ప్రయాణాలు చేయాలంటే మహా ఇష్టం అన్నవాడు. సోదరులందు అంత పెద్దగా ఇష్టత ఉండదు, కానీ సోదరులతో ద్వేషం అంటూ ఉండదు. వాళ్ళతో మామూలుగా ఉంటారు. కుటుంబంలో ఖర్చులు అధికంగానే ఉంటాయి వీరికి. 2వ పాదం మంచి వారితో స్నేహం చేస్తారు. ధనం నిల్వ చేస్తారు. పారమార్థిక చింతన కలిగి ఉంటారు. మిత భాషలు, సత్యవాది, శత్రువులు లేనివారు, కాస్త పొట్టిగా వారు కూడా ఉంటారు. రాహు దశలో వివాహం అవుతుంది. విద్య సామాన్యం. తల్లిదండ్రుల యందు ప్రేమ కలిగి ఉంటారు. వీళ్ళు చేయాల్సిన ఆరాధనలను పరిశీలిస్తే చంద్రుడు ఈ నక్షత్రానికి అధిపతి. అన్ని రకాల మానసిక సమస్యలకు చంద్రుడే కారణం. కాబట్టి వీరికి ఎల్లప్పుడూ చంద్రగ్రహ స్తోత్రాలు, పార్వతీదేవి ఆరాధించడం చేయాల్సి ఉంటుంది. ఈ చంద్రుడు కనుక కేతువుతో సంబంధం కలిగి ఉంటే డిప్రెషన్ కానీ, స్కిజోఫ్రెనియా లాంటి వాటి లోటు కావడం కానీ, అమావాస్య పుణ్యమాలకు కొద్దిగా వీరికి మానసిక ఆందోళన ఏర్పడడం కానీ ఉంటుంది అలాగా. కాబట్టి వీరు చంద్రగ్రహ స్తోత్రాలను జపం చేసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు తగ్గుతాయి. గణపతిని కూడా ఆరాధించడం చాలా మంచిది చంద్రకేతులో కలిసి ఉంటే. స్త్రీల ఋతు సంబంధ దోషాలు చంద్రుని వల్లనే జరుగుతాయి. కాబట్టి మంత్లీ మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లమ్స్, నిద్రలో కలలు, మైమరుపు,
అతిగా నమ్మడం మాదిరి ఇతరులను మోసపోవడం వీరి యొక్క జీవితంలో జరుగుతుంటుంది. తల్లి చెల్లి సంబంధాలు, ద్రవ పదార్థ సంబంధ సర్వ వ్యాపారాలు చంద్రుని మూలంగానే జరుగుతాయి. రాతి వంటి నాతిని మనసునైనా కోతి వల్ల ఎంతులు వేయించే తత్వం చంద్రునిది కాబట్టి, అంటే ఇంతకు చెప్పినట్టుగా నవ్వులతోనే పూల వల్ల నవ్విస్తారని చెప్పాను కదా. అలాగే ఇప్పుడు రాతి లాంటి మనిషిని కూడా కోతిలా గంతులు వేయించి మనసు కరిగించే మనసులో ఎంత ఇబ్బంది మానసిక ఉద్రేకానికి లోనైన వాళ్ళని కూడా వీరితో కలిస్తే కొంత వీరి మనస్తాపం తగ్గుతుంది. కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలు పార్వతీదేవిని ఆరాధించాలి తప్పకుండా. ఇక నవగ్రహ స్తోత్రాల్లోని చంద్రుని స్తోత్రం అంటే ఓం దతిశంక తుషారాభం క్షీరో దారుణవ సంభవం నమామి శిష్యం సోమం శంభోర్మకుట భూషణం అనే స్తోత్రాన్ని జపం చేసుకోవాలి 27 సార్లు ప్రతిరోజు. అలాగే చంద్రగాయత్రి ఓం సుధాకరాయ విద్మహే ఓషధీశాయ ధీమహి తన్నో సోమ ప్రచోదయాత్ అనే స్తోత్రాన్ని కూడా ఏదైనా సరే ఈ నవగ్రహ స్తోత్రం కానీ చంద్రగాయత్రి కానీ 27 సార్లు జపం చేసుకుంటే మంచిది. ముఖ్యంగా హస్త నక్షత్రం ఉన్న రోజు ఇంకా 108 సార్లు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి. మానసిక ఉద్వేగాలు రాకుండా ఉంటాయి. అలాగే బీజాక్షరం కూడా ఓం శ్రాం శ్రీం క్రౌం సాహ చంద్రమసే నమః అనే స్తోత్రాన్ని చంద్రమహర్దశ నడుస్తున్నప్పుడు చేసుకుంటే మంచిది. ఇక మూలికా ధారణ వల్ల ఇంకేమైనా ఇబ్బందులు చాలా ఉండే జాతకాన్ని వ్యక్తిగతంగా పరిశీలించి చూసుకుని చేసుకోవాల్సి ఉంటుంది. దానికి క్షీరిక అనే పాల చెట్టు వేరును రోహిణి హస్త శ్రవణం నక్షత్ర దినాల్లో కానీ సోమవారం నాడు కానీ ఈ నక్షత్రాలు ఉన్న రోజు కానీ తీసుకువచ్చి చంద్రగ్రహ ఆరాధన చేసి చిన్నపిల్లలకు మెడలో పెద్దలు ఉడుపుజానికి ధరించడం వల్ల వాళ్లకు మానసికమైన ఆందోళన నుంచి బయటపడతారు. ఇక ఇతర ఆరాధనలు ఏంటంటే ఇవి అవసరాన్ని బట్టి జాతకాన్ని పరిశీలించి చేసుకోవాల్సి ఉంటుంది. ఆవుకు తినుబండారాలు తినిపించడం వలన లేదా సింహాద్రి అప్పన్న ఆలయానికి ఎద్దుదూడను దానం చేయడం వల్ల కూడా నివారణ కలుగుతుంది. 16 ఒత్తుల నేతి దీపాన్ని వాయవ్య దిశలో వెలిగించడం వలన చంద్రుడు ప్రసన్నమవుతాడు, మానసిక సమస్యలు తొలగుతాయి. చిన్న చిన్న వెండి ముక్కలను పారుతున్న నీటిలో విసిరివేయటం వలన కూడా చంద్రగ్రహ శాంతి లభిస్తుంది. పౌర్ణమి రోజున మూన్ స్టోన్ చంద్రశిల నాలుక క్రింద పెట్టుకొని ధ్యానం చేయటం వలన అధిక మానసిక శక్తి బలపడుతుంది. ఎవరికైతే డిప్రెషన్కి పెడతారో అలాంటి వారు ప్రతి పౌర్ణమి రోజున ఈ చంద్రశిలను నాలుక క్రింద పెట్టుకొని ధ్యానం చేస్తే వారి యొక్క డిప్రెషన్కు లోన్ కాకుండా స్కిజోఫ్రెనియాకు లోన్ కాకుండా మానసిక ఆందోళన తగ్గుతాయి. పౌర్ణమి రోజు రావి చెట్టుపై లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది. లక్ష్మీదేవి ఆరాధన వల్ల ధన విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి. పౌర్ణమి రోజు 9:15 నుంచి 10:15 మధ్యల కాలంలో ఎవరైతే రావి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించి కొంచెం పెట్టి నీళ్లు పోసి 16 సార్లు ప్రదక్షించి ఓ మహాదేవచ విష్ణుపతిచ దివి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే స్తోత్రాన్ని జపం చేస్తూ 16 సార్లు ప్రదక్షిణ చేయాలి. అలాగే శివాలయంలో వెళ్ళి కూర్చొని దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకుని మృత్యుంజయ మహామంత్రాన్ని కూడా 27 సార్లు జపం చేసుకుంటే వీళ్ళకి లిక్విడ్ క్యాష్ విషయంలో ఇబ్బందులు ఎప్పుడైనా ఏర్పడినప్పుడు ఆ లిక్విడ్ క్యాష్ ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఎన్ని ఆస్తులున్నా కూడా సమయానికి డబ్బు చేతికి అందదు. అలా సమయానికి డబ్బు అందని సమయంలో ఈ ప్రక్రియ చేశారనుకోండి, పౌర్ణమి రోజు రావి చెట్టు ప్రదక్షిణము చేస్తూ ఈ ఓం మహాదేవచ విష్ణుపతి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే స్తోత్రాన్ని జపం చేయడము, అలాగే శివాలయంలో కూర్చొని మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేసుకుంటే మీకు ధన విషయంలో ఇబ్బందులు తొలుగుతాయి. వెండి ఏనుగు లేదా గణపతి ప్రతిమను వేద పండితులకు దానం చేయడం వల్ల కూడా మీకు చంద్రగ్రహ దోషాలు తొలుగుతాయి. ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. ఏ రకంగా ముఖ్యంగా మృత్యుంజయ మంత్రం చేయడం లిక్విడ్ క్యాష్కి ఎందుకంటే చెప్పాలంటే మృత్యుంజయ మంత్రం అనేది శుక్రగ్రహానికి శుక్రాచార్యుని యొక్క ఉన్న మృత సంజీవిని విద్య. మృత సంజీవిని అంటే చనిపోయిన వాళ్ళని బతికించారు. అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఇంకా మన జీవితంలో ఏం సాధించలేము అనే పరిస్థితి ఉన్నప్పుడు ఈ మృత్యుంజయ మంత్రాన్ని జపం చేసుకుంటే తప్పకుండా ప్రతి మనిషి కూడా నదిలో కొట్టుకుపోతున్న వాడు కూడా చేతికి ఒక కర్ర దొరికి బయటపడ్డట్టుగా జీవితంలో ఎంత అట్టడుగుకు వెళ్ళినా కూడా ఎన్ని ఇబ్బందులు పాలైన ఇబ్బందుల నుంచి మనం బయటపడతాం. కాబట్టి ఈ రకంగా అవసరాన్ని బట్టి ఈ స్తోత్రాల్లో ఈ ఆరాధనలో ఎవరికి ఏది అవసరం ఉంది, ఏ సమయానికి ఏది అవసరం ఉంటే అది చేసుకోవాలి. అన్నీ ఒకటేసారి చేయాలని లేదు. కానీ నవగ్రహ స్తోత్రాలను మాత్రం ప్రతిరోజు జపం చేసుకోవడం వల్ల మీకు మానసిక ఆందోళన తగ్గడం ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామంలో మీ హస్త నక్షత్రానికి సంబంధించిన శ్లోకాన్ని
ఏ పాదం ఉంటే ఆ పాదానికి సంబంధించిన శ్లోకాన్ని జపం చేసుకోవడంలో కూడా మీకు అన్ని రకాల జీవితంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంతవరకు నేను ఈ హస్త నక్షత్రం గురించి చెప్పిన విషయాల్లో చాలా వరకు మీకు అనుభవంలోకి వచ్చి ఉన్న వాళ్ళకు తెలుస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అందరికీ దసరా శుభాకాంక్షలతో ముగిస్తున్నాను. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.